హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే నా పట్టు చీరల కలెక్షన్ చూపిస్తానండి. సో ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దండి, లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కానీ డెఫినెట్గా కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా చూసేద్దామా? ఈ శారీ అయితే నాకు ఎంగేజ్మెంట్ శారీ అండి. మా అత్తయ్య వాళ్ళు పెట్టింది. గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ, అండ్ కొంచెం హెవీగా కూడా ఉంటుంది. సో చూడండి డీటెయిలింగ్ మొత్తం. ఇది పళ్ళు వస్తుందండి, గ్రాండ్గా వస్తుంది. పింక్ కలర్లో వచ్చింది, గోల్డ్ ప్లస్ పింక్ కలర్లో వచ్చింది. అండ్ దీనికి నేను ఇలా సింపుల్గా టాజల్స్ వేయించాను, ఎందుకంటే శారీ చాలా హెవీగా ఉంది కాబట్టి మరీ ఆడ్గా అయిపోతుందని అనిపించింది నాకు. సో ఇలా సింపుల్గా చేపించాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతుంది కదండి, అంతే కదా. అండ్ శారీ అంతా ఇలా ఉంటుందండి ఓవరాల్గా. అండ్ ఇది డబల్ బార్డర్ టైప్లో వచ్చేసిందండి. కింద పింక్ కలర్లో కూడా మంచిగా బార్డర్ టైప్లో డీటెయిలింగ్ ఇచ్చేశారు. అండ్ నేనైతే ఆల్మోస్ట్ అన్ని కంచిలోనే తీసుకున్నానండి ఈ శారీస్ అన్నీ. ఈ కలర్ కాంబినేషన్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను చూడండి, ఇందులో వచ్చింది. సో ఇది వచ్చిందండి బ్లౌజ్. ఇదైతే అందులో వచ్చిన క్లాతే నేను స్టిచ్ చేయించుకున్నాను. మీకు కావాలంటే సపరేట్ రా సిల్క్ తీసుకొని కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చూడండి వెనకాల పాట్ నెక్ పెట్టించాను. ఇలా డీటెయిలింగ్ అంతా చూడండి. వర్క్ చాలా హెవీగా చేయించానండి, అంటే ఎంగేజ్మెంట్కి శారీకి కొంచెం హెవీగా ఉంటే బాగుంటుందని చెప్పి. చూడండి ఇలా బీడ్స్ మొత్తం ఇలా ఇచ్చేసారు వర్క్. చాలా హెవీగా ఉన్నింది బ్లౌజ్ మాత్రం. అండ్ బ్యాక్ కూడా వర్క్ చేపించాను. అండ్ కొంతమంది ఇంకా సింపుల్గా కూడా ప్రిఫర్ చేస్తారండి, అంటే కొంచెం ఎంగేజ్మెంట్ పెళ్ళికి కొంచెం గ్రాండ్గా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు కదా. ఇలా ఫ్రంట్ వన్ సైడ్ వర్క్ ఇచ్చారు. అండ్ ఓవరాల్ బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ బ్లౌజ్. ఎంగేజ్మెంట్లో కూడా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ ఇదైతే నాకు ఇంకొక శారీ అండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. దానికంటే ముందు ఈ బ్యాగ్ గురించి చెప్పాలండి. క్లాత్ బ్యాగ్ అండి, అంటే చూడ్డానికి కూడా మనకి నెట్ వస్తుంది, విత్ జిప్ లాక్ వస్తుంది. శారీస్ పెట్టుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అండి, పాడవకుండా ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ శారీ అయితే ఇదండి, పర్పుల్ విత్ ఆరెంజ్ కలర్ వచ్చేసింది. చూడండి చాలా బాగుంది కదా. అండ్ బార్డర్ మీద కూడా ఇలా ప్రింట్ వచ్చేసింది. నేనైతే ఆల్మోస్ట్ అన్ని కంచిలోనే తీసుకున్నానండి శారీస్. చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇదైతే పళ్ళు అండి, ఆరెంజ్ కలర్ వచ్చింది. అండ్ దీనికి కూడా టాజల్స్ సింపుల్గానే వేయించానండి, సింగిల్ బీడ్తో. ఇలా డబల్ కలర్ వచ్చేలాగా వేయమని చెప్పాను. అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి, మరి శారీ లుక్కే బాగా ఎలివేట్ అవ్వాలని నా పర్సనల్ ఫీలింగ్, అందుకే అలా చెప్పాను. చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలా వస్తుంది. నాకు ఈ అబ్స్ట్రాక్ట్ ప్రింటే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. మీరు ఇలాంటి ప్రింట్ ఎప్పుడైనా చూసుంటే చెప్పండి, పట్టు శారీస్లో ఎస్పెషలీ. ఇలాంటి ప్రింట్ ఎప్పుడైనా ఎవరైనా చూసుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. కొన్ని శారీస్ ఇలా చూడడం కంటే స్టైల్ చేస్తే చాలా బాగా ఎలివేట్ అవుతాయండి. నాకైతే ఈ శారీ అలానే అనిపించింది. చూసినప్పుడు నాకు అంత అనిపించలేదు, కానీ స్టైల్ చేసినప్పుడు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్లో వచ్చిందండి. నేను సేమ్ అదే, ఇది కూడా అందులో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించాను.
ఇది మొత్తం జర్దోజీ వర్క్ చేపించానండి, సింపుల్గానే వచ్చింది. ఇలా ఫ్రిల్స్ పెట్టి చేపించానండి. చూడండి డీటెయిలింగ్ ఎంత బాగా ఇచ్చేసారో. అండ్ ఇది డబల్ టైప్ వచ్చిందండి, పైన బఫ్ వస్తుంది, ఎల్బో హ్యాండ్స్. నా పెళ్లి టైంలో ఇది బాగా రన్నింగ్ ఉండిందండి మోడల్, సో అందుకని నేను ఒక ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇలా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసారు ఎల్బో హ్యాండ్స్ దగ్గర. అండ్ బ్యాక్ మొత్తం ఇలా సింపుల్గా ఇచ్చేసారు, డీప్ నెక్, ఇలా బూటీస్ ఇచ్చేసారు. సింపుల్ వర్క్సే కొంతమందికి బాగా ఎలివేట్ అవుతాయి. చూడండి ఎంత బాగుందో బ్యాక్. మీరు కూడా మీ మ్యారేజ్కి ఇలాగే హెవీగా వర్క్ చేయించుకున్నారా? అండ్ ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. నేనైతే స్టార్టింగ్ నుంచి ఒక దగ్గర స్టిచ్ చేయించుకున్నాను అండి, ఫస్ట్ నుంచి కూడా. సో నాకు పర్ఫెక్ట్ ఫిట్. అండ్ నాది ఇంకొక శారీ వచ్చేసి సేమ్, నేనైతే అన్నిటికీ ఇదే బ్యాగ్సే యూస్ చేస్తానండి, నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ శారీకి వచ్చేస్తే ఇది నా ఫస్ట్ శారీ అండి. ఫస్ట్ నేను పట్టు శారీ తీసుకున్నాను అంటే అది ఇదే ఫస్ట్. పట్టు శారీ కాదులేండి, ఆల్మోస్ట్ శారీ అంటేనే నాకు ఫస్ట్ శారీ ఇదే. ఇది మా హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాను. చూడండి బ్లూ విత్ గోల్డ్ బార్డర్ వచ్చేసింది. ఇది కూడా చాలా బాగుందండి, క్వాలిటీ కూడా. ఇదైతే నేను లోకల్లోనే తీసుకున్నాను. అండ్ నేను మా సిస్టర్ ట్విన్ చేసాము ఇదే శారీ, తను కూడా సేమ్ ఇదే శారీనే. దీనికైతే నేను కొంచెము గ్రాండ్గా చేయించానండి టాజిల్స్. అంటే నాకు ఫస్ట్ శారీ కాబట్టి సో కొంచెం గ్రాండ్ లుక్ రావాలని చెప్పి నేను కొంచెం గ్రాండ్గా చేయించాను. చూడండి చాలా బాగా వచ్చింది కదా. అండ్ ఓవరాల్ పళ్ళు ఇదండి. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ అని కూడా చెప్పొచ్చు, చాలా బాగుంటుంది శారీ అయితే. అంటే కొంచెం హెవీ కూడా ఉంటుంది. నాకైతే కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమే. అంటే ఇప్పుడు శారీస్ ఎవరు కట్టుకోవట్లేదు కదండి, అందరూ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఓన్లీ పట్టు శారీసే ఉంటాయి ఆల్మోస్ట్ అందరి దగ్గర. ఫంక్షన్స్కి అన్నిటికీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి అందులోనే స్టిచ్ చేయించాను. దీనికైతే ఆరి వర్క్ చేయించానండి, అప్పుడు బాగా రన్నింగ్ ఉన్నింది ఇది. చూడండి చాలా బాగా వచ్చింది హ్యాండ్స్కి. హ్యాండ్స్ మొత్తం బ్యాక్ అంతా ఫుల్ వర్క్ చేయించాను. ఆల్మోస్ట్ నాకు ఒక 5,000-6,000 పడింది అనుకుంటా. మగ్గం వర్క్ బ్లౌజెస్ అప్పుడు బాగా ఉండేవి కదండి, ఇప్పుడైతే అందరూ సింపుల్గానే ప్రిఫర్ చేస్తున్నారు. చూడండి బ్యాక్ వర్క్ మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు. అకేషనల్ వేర్ అయితే అసలు ఏం ఆలోచించకుండా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది కదండి సారీ. మీకు కూడా నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేయండి. సో నెక్స్ట్ సారీ చూసేద్దామా. సో ఇది నెక్స్ట్ సారీ అండి. ఇదైతే నాకు చాలా మెమరబుల్ అండి, నా పెళ్లి సారీ. చూడండి ఎంత బాగుందో. ఇదైతే నేను ఆల్మోస్ట్ అన్ని షాప్స్ తిరిగేశాను కంచిలో. చాలా బాగా నచ్చింది నాకు ఈ మోడల్. ఇది నాకు ఒక 5 years బ్యాకే 75K పడింది.
చూడ్డానికి హెవీగా ఉంది మోడల్, బట్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం. చాలా మెమరబుల్ అండి ఈ శారీ. చూడండి ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుంది. అండ్ దీనికి కూడా టాజల్స్ హెవీగానే వేపించాను. ఇదైతే నాకు ఆంటీ 1 డేలో వేసి ఇచ్చారు, అర్జెంటుగా కావాలంటే. ఇది ఓవరాల్ పళ్ళు అండి. అండ్ నా పెళ్ళికి కూడా చాలామంది చెప్పారండి శారీ చాలా బాగుంది అని చెప్పి. ఈ పీకాక్ కలర్ చాలా మందికి నచ్చుతుంది పట్టు శారీస్లో. ఎవరికైనా డిఫరెంట్ మోడల్స్ చూస్ చేసుకోవాలంటే మాత్రం కంచికి వెళ్ళండి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా సేమ్ ఆరి వర్క్ చెప్పించాను. నన్ను బ్లూ స్ట్రోక్స్ ఇచ్చారు అక్కడక్కడ. అండ్ బ్యాక్ అంతా ఇలా ఇచ్చారు, చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చారు. హ్యాండ్స్ ఇంకా హెవీగా ఇచ్చేసారు. ఇదైతే నేను రా సిల్క్లో తీసుకున్నానండి. దాంట్లో వచ్చిన బ్లౌజ్ అలాగే పెట్టేశాను, అంటే కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ పడతాయని చెప్పి. ఇది నేను రా సిల్క్లో సపరేట్గా తీసుకొని స్టిచ్ చేయించాను. అందులో వచ్చిందైతే ఇలా అంటే చేత్తో పిగిలిపోతుంది, సో అందుకని ఇలా చేయించాను. చూడండి. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఈ కవర్స్ అయితే నేను అన్ని దానిలకు యూజ్ చేస్తున్నానండి. నా పట్టు శారీస్ అన్నిటికీ యూజ్ చేస్తాను. అండ్ ఇది మా సిస్టర్ పెళ్ళిలో కట్టుకున్న శారీ అండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ లంగా ఓని టైప్ వస్తుంది. వన్ సైడ్ అంతా బ్లూ వస్తుంది అండ్ వన్ సైడ్ అంతా ఎల్లో వస్తుంది. యాక్చువల్లీ నాకు ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. అంటే నేను హాఫ్ శారీ ఎప్పుడు ట్రై చేయలేదు, సో శారీలో అలా ట్రై చేద్దామని తీసుకున్నాను. శారీలో లుక్ మాత్రం చాలా బాగుంది పెళ్ళిలో. చూడండి డిజైన్ అంతా ఇలా ఉంది. అండ్ బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది బార్డర్. అండ్ ఇది కూడా నేను లోకల్లోనే తీసుకున్నానండి. షాప్ అయితే ఐడియా లేదు, కానీ నేనైతే లోకల్లోనే తీసుకున్నాను. ఇది ఇంకొక సైడ్ టోటల్ ఎల్లో వచ్చేస్తుంది. చూడండి ఇదైతే కొంచెం సాఫ్ట్ సిల్క్ టైప్లో ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది ఇది బాగా. ఈ కాంట్రాస్ట్ కలర్ చాలా బాగుంది. ఇది ఇంకొకసారి ట్రై చేయాలనుకుంటున్నాను, బట్ ఎప్పుడు చేయాలో తెలియట్లేదు. స్టైల్ చేద్దామంటారా ఒకసారి? ఇది పళ్ళు అండి. అండ్ దీనికి కూడా సింపుల్గా చేయించాను టాజిల్స్. చూడండి బాక్స్ టైప్స్లో బీడ్స్ ఇచ్చేసి కాంట్రాస్ట్ కలర్స్లో ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కొంచెం హెవీగానే చేయించానండి. ఇది అందులో వచ్చిన బ్లౌజే. టోటల్ బీడ్స్ అండి, మొత్తం బీడ్స్తో చేయించాను. ఇలా బాక్స్ టైప్ పెట్టించాను హ్యాండ్స్కి. ఎలిఫెంట్, నెమలి, ఫ్లవర్స్ ఇలా అన్నీ. చాలా బాగుంది ఇది కూడా లుక్. అండ్ మీకు బ్లూ ఎంతమందికి ఫేవరెట్ అండి? బ్లూ కలర్ చాలా బాగుంది చూడండి, చాలా హెవీగా కూడా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వన్ సైడ్ ఇలా ఇచ్చారు. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఎల్బో హ్యాండ్స్ ఇలా వచ్చేసింది. డీటెయిలింగ్ మాత్రం చాలా బాగా ఇస్తారండి. ఆంటీ అయితే నాకు ఎప్పటి నుంచో స్టిచ్ చేస్తున్నారు, చాలా బాగా స్టిచ్ చేస్తారు. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇది కూడా నాకు చాలా చాలా స్పెషల్ అండి. చాలా అంటే చాలా స్పెషల్, ఎందుకంటే ఇది నా శ్రీమంతం శారీ. శ్రీమంతం శారీస్ అంటే చాలా మందికి ఫేవరెట్ ఉంటాయి.
యాక్చువల్లీ నాకు ఈ కలర్ లేదండి శారీ, సో అందుకని ఈ కలర్ తీసుకున్నాను. రెడ్ బార్డర్ వచ్చేసింది. యాక్చువల్లీ రెడ్ కనిపిస్తుంది కానీ అది వైన్ కలర్ అండి బార్డర్. చూడండి ఎంత బాగుందో, పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ అంతా శారీ రోజెస్ అంతా వచ్చాయండి. శారీ మొత్తం గ్రే కలర్ శారీ. అండ్ ఇది పళ్ళు పాట అండి. పళ్ళు ఇలా పైతాని స్టైల్లో వచ్చింది. అండ్ దీనికి కూడా సింపుల్గానే చేయించానండి, ఎందుకంటే శ్రీమంతంకి కదా మరీ హెవీ అయిపోతుందని సింపుల్గానే చేయించాను. టాజిల్స్ కాంట్రాస్ట్ కలర్లో సింగిల్ బీడ్స్ ఇచ్చేసి చేశారు. అండ్ ఇది అండి నేను సపరేట్ క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ తీసుకొని ఇలా కట్టు చెరుగు అంటారు కదా, అక్కడ స్టిచ్ చేయించాను. అంటే ఎందుకంటే శ్రీమంతం అప్పుడు ఫ్రిల్స్ రావు కదా సరిగా, సో అలా రన్నింగ్లో అది స్టిచ్ చేయించుకుంటే ఫ్రిల్స్ బాగా పడతాయని అలా చేయించాను. ఎవరైనా ఈసారి ట్రై శ్రీమంతం శారీకి ఇలా ట్రై చేయండి. చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది. లుక్ అయితే చాలా బాగుంటుందండి శారీది, చాలా చాలా బాగుంది శారీ మాత్రం. ఇది కూడా నేను లోకల్లోనే తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ అయితే అసలు ఏం చేయించలేదండి, వర్క్ సింపుల్గా ఓకే బ్లౌజ్ స్టిచ్ చేయించాను అంతే. వెనకాల పాట్ నెక్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను అంతే. ఓకే షోల్డర్ దగ్గర చిన్న ఒక 2-3 ఫ్రిల్స్ ఇచ్చారు. లూజ్గా కుట్టించానండి అది కూడా, అంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలి, ఎక్కువసేపు కూర్చోవాలి కాబట్టి ఇలా స్టిచ్ చేయించాను. అండ్ ఫ్రంట్ నెక్ ఒకటి కొంచెం లుక్ చేంజ్ చేశాను. అంటే ఆ నెక్ మోడల్ ఏమంటారో నాకు ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో ఇదండి ఇప్పటి వరకు నా శారీ కలెక్షన్. మీకు పార్ట్ 2 కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ శారీ నచ్చిందో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా సజెస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.